ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. యత్పదాంబోరుహధ్యాన విధ్వస్తాశేషకల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహం సమర్పిస్తూ ఆళ్వందార్లు అనుగ్రహించినటువంటి స్తోత్ర రత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. 9 శ్లోకాలు మనకి సేవించేటటువంటి అవకాశం కలిగింది. ఆచార్య కటాక్షంగా భగవంతుని యొక్క కటాక్షంగా 9 శ్లోకాలను సేవించాం. ఆ 9 శ్లోకాలలో కూడా మొదటి 5 శ్లోకాలలో ఆచార్య స్తుతిని మనకి అనుగ్రహించారు యామునాచార్యుల వారు. తర్వాత ఒక శ్లోకంలో ఎవరి గురించి నేను స్తోత్రం చేస్తున్నాను అంటే ఆ పరాత్పరుడి యొక్క పాదార విందములను గురించే నేను స్తోత్రం చేయాలి అని భావిస్తున్నాను అని 6వ శ్లోకంలో మనకి తెలియచేసి, తర్వాత 7, 8, 9 శ్లోకాలలో భగవంతుని యొక్క వైభవాన్ని కొంచెం కూడా చెప్పలేనటువంటి అసమర్థుణ్ణి నేను అని ముందు వారికి ఒక భావన కలిగి స్తోత్రం చేయడానికి ఉద్యమించకుండా వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఒక భావన మనస్థితిని 7వ శ్లోకంలో మనకి కనిపిస్తుంది. మళ్ళీ ఆ యామునాచార్యుల వారిని వారు తమాయించుకొని పరమాత్మని వైభవాన్ని ఎవరి శక్తానుసారం ఎవరి జ్ఞానానుసారం వారందరూ కూడా స్తోత్రం చేయొచ్చు, స్తుతి చేయొచ్చు అనేటటువంటి విషయాన్ని 8వ శ్లోకంలో 9వ శ్లోకంలో మనకి అనుగ్రహించారు. పరమాత్మ వైభవాన్ని అనేక మందులు అనేక రీతులుగా చెప్తూ ఉంటారు. ఎవరి సామర్థ్యం ప్రకారం ఎవరి శక్తి జ్ఞానానుసారం వారు స్తుతి చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎవరు చేసినటువంటి స్థుతినైనా ఆయన ఆనందంగా తీసుకొని కటాక్షించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని మనకి 9వ శ్లోకంలో చెప్తున్నారు. కించైష శక్తి అతిశయేన నతేను కంప్య స్తోతాపి స్తుతి కృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో మమ మందబుద్ధే ఇత్యుద్యమో యముచితో మమ చాబ్జ నేత్ర అని 9వ శ్లోకంలో పరమాత్మని కీర్తించడానికి నేనే అత్యంత యోగ్యత కలిగినటువంటి వాడిని. ఎందుకంటే ఆయనను స్తుతి చేయడంలో నాకు కలిగేటటువంటి పరిశ్రమ శ్రమ ఏదైతే ఉందో అది నాకు సులభంగా కలుగుతుంది. ఎందుకంటే నేను మందబుద్ధి కలిగినటువంటి వాడిని కాబట్టి. ఒక తండ్రికి 4 కుమారులు ఉంటే ఎవరైతే ఏ కుమారుడైతే అంత యోగ్యుడు కాదో అంత సమర్థుడు కాదో ఆ పిల్లవాడి మీద తల్లిదండ్రులకి ప్రేమ ఎలా అయితే అధికంగా ఉంటుందో అలా పరమాత్మ కూడా నీ అనుకంప్యము అంటే నీ దయ నేను శక్తి కలిగినటువంటి వాడినను అతిశయం కలిగినటువంటి వాడినను చూడకుండా స్వామి నిన్ను స్తుతి చేయడంలో శ్రమ పడేటటువంటి వాడిని, నిన్ను స్తుతి చేయడానికి అసమర్థుణ్ణి, నిన్ను స్తుతి చేసేటటువంటి యోగ్యత కూడా లేనటువంటి వాడిని అని చూసి నన్ను కటాక్షించు అని క్రిందటి శ్లోకంలో చెప్తూ అర్చనేత్ర అని ఒక చక్కగా పెరుమాళ్ళని కీర్తిస్తున్నారు యామునాచార్యులు వారు. తామర పువ్వులు వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో చెప్తున్నారు. అలా చెప్పగానే పరమాత్మ యామునాచార్యులు వారిని తన చల్లని కటాక్షములతో కటాక్షించిన తర్వాత ఇప్పటి నుండి ఒక 5 శ్లోకాలలో భగవంతుని యొక్క పరత్వాన్ని తెలియజేస్తున్నారు. ఎవరిని మనం ఆశ్రయించాలి అంటే ఎవరిలో అయితే
మనని ఆదరించి మనం వారిని ఆశ్రయించడానికి తగినటువంటి కళ్యాణ గుణములు ఎవరిలో ఉంటాయో వారిని ఆశ్రయించాలి. మనం ఆశ్రయించిన తర్వాత మనం కోరుకునేటటువంటి పురుషార్థాన్ని ఇవ్వగలిగినటువంటి వారిని మనం ఆశ్రయించాలి. అలా ఉన్నటువంటి వారందరిలో కూడా ఎవరి దగ్గర ఆ కళ్యాణ గుణములన్నీ కూడా ఉన్నాయి అంటే అది శ్రీమన్నారాయణుల్లోనే ఉన్నాయి. మనం ఆయనని ఆశ్రయించడానికి వీలైనటువంటి స్వామిత్వము, వాత్సల్యము, సౌలభ్యము, సౌశీల్యం అనేటటువంటి గుణములు ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయనని ఆశ్రయించిన తర్వాత మనం కోరుకునేటటువంటి నిత్య కైంకర్యం అనేటటువంటి పరమ పురుషార్థాన్ని ప్రసాదించగలిగినటువంటి సామర్థ్యము, శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి అని తెలియచేస్తూ ఆయన యొక్క పరత్వాన్ని ఒక 5 శ్లోకాల్లో చెప్తున్నారు. పరత్వము అంటే సర్వాధిక్యము అని అర్థం. అంటే ఉన్నటువంటి వారందరిలో కూడా అధికుడు ఈయనే. ఉన్నటువంటి వారు అందరూ కూడా చతుర్విధ పురుషార్థాలలో 3 పురుషార్థాలను ప్రసాదించగలరేమో కానీ 4వ పరమ పురుషార్థమైనటువంటి ఆ మోక్షము అనేటటువంటి పురుషార్థము కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రసాదించగలడు. ఎందుకంటే ఆయనే పరాత్పరుడు కాబట్టి, ఆయనకే ఈ పరత్వం అనేటటువంటి గుణము ఉంది కాబట్టి, ఆయనే సర్వాధిక్యుడు కాబట్టి ఆయన మాత్రమే ఈ మోక్షం అనేటటువంటి దానిని ప్రసాదించగలడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఆయనలో ఉన్నటువంటి ఆ పరత్వాన్ని, అంటే అందరికన్నా కూడా గొప్పవాడు ఇతనే, అందరితో పాటు సమానమైనటువంటి వాడు అనుకుంటాం, కాదు, అందరికన్నా కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు, గొప్పవాడు, విలక్షణమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని, భగవంతుని యొక్క పరత్వాన్ని ఒక 5 శ్లోకాలలో మనకి యమునాచార్యుల వారు కటాక్షిస్తున్నారు. ఈ శ్లోకం నుండి స్తోత్రం అని, స్తుతి అనేటటువంటిది ప్రారంభమైంది అని మనకు తెలియజేస్తారు. నావేక్షసే ఇది ఇప్పటి స్తోత్రాక్షేపణ సమాధానత్తై పణ్ణి. ఇప్పటి వరకు స్తోత్రం చెయ్యాలా చేయకూడదా అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి యమునాచార్యుల వారు క్రిందటి 2 శ్లోకాలలో వారిని వారు సమాధానం పరుచుకొని, అంటే భగవంతుణ్ణి స్తుతించి తీరవచ్చు, దాంట్లో ఆక్షేపణ ఏమీ లేదండి, అందరికీ యోగ్యత ఉంది, భగవంతుణ్ణి స్తుతించడానికి, ఆయనని కీర్తించడానికి అందరికీ అందరికీ యోగ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని చక్కగా 2 శ్లోకాలలో మనకి తెలియచేసి ఆ ఆక్షేపణాన్ని సమాధానం చెప్పి, ఈశ్వరనుడయ శరణ్యత్తైకు ఉరుప్పాన భగవత్ పరత్వత్తై మేల్ 5 శ్లోకత్తాలే అరుడు చేయగిరార్. పరమాత్మ యొక్క సర్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క శరణ్యత్తైకు, ఆయనని ఆశ్రయించడానికి అవసరపడేటటువంటి ఉపయోగపడేటటువంటి భగవత్ పరత్వత్తై, ఆ భగవంతుని యొక్క సర్వాధిక్యాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం ఏదైనా ఒక విషయాన్ని కోరుకుంటూ ఉంటే వారికి ఎంత ఆధిక్యం ఉందో, వారికి ఎంతటి సమృద్ధి ఉందో ఆ సమృద్ధి అనుసారంగానే మనం కోరుకున్నటువంటి దాన్ని ఇచ్చేటటువంటి వీలుంది. ఒక రాజు దగ్గరికి వెళ్ళి ఒక 5 ఊర్లు కోరుకుంటే ఆ రాజు కింద కొన్ని గ్రామాలు, కొన్ని ఊళ్ళు ఉంటాయి కాబట్టి ఆ రాజు ఆ 5 ఊళ్ళను ప్రసాదించగలడు. అదే ఒక రాజు దగ్గరికి వెళ్ళి నాకు 5 రాజ్యాలు కావాలి అంటే ఆ రాజు దగ్గర ఒకే ఒక రాజ్యం ఉంటుంది కాబట్టి 5 రాజ్యాలు తన దగ్గర ఉండవు కాబట్టి ఆ రాజు ఇవ్వలేడు. అదే ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నాకు ఒక రాజ్యం కావాలనో 2 రాజ్యాలు కావాలనో కోరుకుంటే ఆ చక్రవర్తి అనేకమైనటువంటి రాజ్యాలకి ప్రభువు కాబట్టి ఆ రాజ్యం అనేటటువంటిది మనకి ప్రసాదించవచ్చు. అలా మనం ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి నాకు మోక్షము కావాలి అని కోరుకుంటే మోక్షమిచ్చే జనార్దనుడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలడు అని వారు కూడా చేతులు ఖాళీగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పరమాత్మని ఎవరిని ఆశ్రయించాలి, ఆ ఆశ్రయించడానికి ఉపయోగపడేటటువంటి భగవత్ పరత్వత్తై. పరత్వము అంటే మనకి ఏదో అది దూరంగా ఉండేటటువంటి విషయం అండి. పరమాత్మ గొప్పతనాన్ని తెలియచేసేటటువంటి విషయమే తప్ప మనం ఆశ్రయించడానికి ఉపయోగపడేటటువంటి గుణము కాదు అనుకుంటామేమో. కాదు. ఆ సర్వాధిక్యము ఎవరి కోసం ఉంది? ఆ శ్రీమన్నారాయణుడు
అన్నిటినీ తన వశంలో ఎందుకు ఉంచుకున్నాడు అంటే మన కోసమే కదా అనేటటువంటి విషయాన్ని, మనం ఆయనని ఆశ్రయించడం కోసమే కదా ఆయన సర్వాధిక్యుడు అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని కూడా ఇందులో తెలియజేస్తున్నారు. ఇదిల్ మొదల్ శ్లోకత్తాలే సత్ సత్ బ్రహ్మాది సామాన్య వాచి శబ్దంగళాలే జగత్కారణతయా ప్రతిపాదిక్కపడుగిరాన్ శ్రీమన్నారాయణనే என்று గతి సామాన్య న్యాయత్తాలే కారణవాక్య విషయమాన భగవత్పరత్వత్తై అరుళు చేయగిరార్. వేదంలో అనేక చోట్ల భగవంతుని నామాన్ని, తిరునామాన్ని నేరుగా చెప్పకుండా, అంటే శ్రీమన్నారాయణుడే జగత్కారణభూతుడు అనేటటువంటి విషయాన్ని నేరుగా తెలియచేయకుండా ఆ పరత్వాన్ని సత్ అనేటటువంటి వాక్యంతో, బ్రహ్మ అనేటటువంటి ఒక పదంతో ఇలా మరుగును పరుస్తూ తెలియచేస్తుంది. పరమాత్మ నేరుగా శ్రీమన్నారాయణుడే సత్, శ్రీమన్నారాయణుడే బ్రహ్మ అనేటటువంటి విషయాన్ని తెలియచేయకుండా వాటిని ఆ వైభవాన్ని అంతటినీ కూడా నేరుగా చెప్పకుండా మరుగున పరుస్తూ చెప్తోంది. కాబట్టి దాన్ని ఇక్కడ తేటతల్లం చేస్తున్నారు యామునాచార్యుల వారు. వేదాలలో చెప్పబడినటువంటి ఆ సత్ అనేటటువంటి ఆ పదము, తత్ బ్రహ్మ అనేటటువంటి ఆ పదాలన్నీ కూడా కేవలము నారాయణుడికే, శ్రీమన్నారాయణుడికే చెంది ఉన్నటువంటివి. సత్ బ్రహ్మ ఆది సామాన్యవాచి శబ్దంగళాలే, అలాంటి సామాన్య శబ్దాలన్నీ కూడా జగత్కారణతయా ప్రతిపాదిక్కపడుగిరాన్ శ్రీమన్నారాయణే ఎందు, జగత్కారణానికి కారణమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి. కారణవాక్య విషయమాన భగవత్పరత్వత్తై అరుళు చేయగిరాన్. ఆ జగత్కారణత్వం కూడా ఎందుకు, దేనివల్ల వస్తుందండి అంటే ఆయన పరత్వం వల్లే ఆ జగత్తంతా కూడా సృష్టింపబడుతోంది. ఆయన పరాత్పరుడు కాబట్టి, ఆయన అద్వితీయుడు కాబట్టి, ఆయన అందరికన్నా కూడా విలక్షణమైనటువంటి వాడు కాబట్టి ఆ సృష్టి చేయగలుగుతున్నాడు. అందరికన్నా కూడా అధికుడు కాబట్టే ఆ సృష్టి చేయగలుగుతున్నాడు. జగత్తునంతటినీ కూడా బయటికి తీసుకురాగలుగుతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. కేవలం వేదంలో ఆయా విషయాలను విడిగా సేవిస్తే సత్ అనేటటువంటిది అందరికీ సమన్వయించడానికి వీలవుతుందండి అన్నట్టుగా ఉంటుంది. సత్ అనేటటువంటి కేవలం బ్రహ్మ అనేటటువంటి పదం తీసుకుంటే అది చతుర్ముఖ సృష్టించేటటువంటి వాడు, అది చతుర్ముఖ బ్రహ్మకు కూడా అన్వయం ఉంటుంది అనేటటువంటి సందేహం కలగచ్చు. కాబట్టి అలాంటి సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేస్తూ జగత్కారణత్వం కేవలము జగత్తుని సృజించగలిగినటువంటి ఆ సామర్థ్యం కేవలం శ్రీమన్నారాయణుడికే ఉంది. అది కూడా ఆయనకి అది కూడా ఏ గుణాన్ని గొప్పగా ప్రకాశింపచేస్తోంది, నారాయణుడిలో ఉన్నటువంటి ఏ గుణాన్ని ఈ జగత్కారణం అనేటటువంటిది, జగత్తుని సృజించడం అనేటటువంటి విషయం ప్రకాశింపచేస్తోంది అంటే ఆయన పరత్వాన్ని మనకి తెలియజేస్తోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మిగిలినటువంటి దేవతల కన్నా కూడా ఈ శ్రీమన్నారాయణుడే గొప్పవాడు అనేటటువంటి విషయము ఆ ప్రళయము సృష్టి జరిగేటటువంటి సందర్భంలో మనకి తెలిసిపోతూ ఉంటుంది. మిగిలినటువంటి దేవతలందరూ కూడా, అంటే మనుషులు, దేవతలు, ఆ దేవతలలో కూడా ఇంద్రాది దేవతలు, వారికన్నా గొప్పవాడైనటువంటి రుద్రుడు, అతని కన్నా గొప్పవాడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ అందరూ కూడా జీవకోటికి చెందినటువంటి వారే. మనం ఎలా అయితే మన కర్మానుసారంగా ఒక శరీరాన్ని పొంది ఆ కర్మను అనుభవించడానికి ఈ లీలాభిభూతిలోకి ఎలా అయితే పరమాత్మ చేత సృజింపబడ్డామో, ఆ చతుర్ముఖ బ్రహ్మ, ఆ రుద్రుడు, ఇంద్రాది దేవతలు కూడా మనలాగే వారు కూడా ఆ దేవతా శరీరాలు పొందబడి పరమాత్మ చేత సృజింపబడ్డారు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ప్రళయ సమయంలో మనం ఎలా అయితే పరమాత్మలో ఉదరంలోకి వెళ్ళి నామరూపాలు నశించిపోయి పరమాత్మ ఉదరంలో రక్షింపబడతామో, అలా ఆ చతుర్ముఖ బ్రహ్మ, రుద్రాది దేవతలందరూ కూడా వారి యొక్క నామరూపాలన్నింటినీ కూడా వారు కోల్పోయి పరమాత్మ ఉదరంలో ఒక మూలన చేరిపోయి ఉండేటటువంటి స్థితి ఉంటుంది. మళ్ళీ ఎవరు ఈ లోకాలన్నిటినీ కూడా సృజిస్తారు అంటే పరమాత్మ తన సంకల్పంతో ఈ లోకాలన్నిటినీ కూడా సృష్టించి ఒక సంకల్పం చేస్తే ఆయన ఉదరం నుండి ఒక నాభి కమలం ఉద్భవిస్తే అందులోంచి చతుర్ముఖ బ్రహ్మ
పుట్టి ఆ తర్వాత మిగిలినటువంటి సృష్టి క్రమాన్నంతటినీ కూడా ఆయన చేస్తాడు. కాబట్టి అందరికన్నా కూడా గొప్పవాడు ఎవరు అంటే ఆ పరమాత్మే. ఈ ప్రళయ జలాలు తోటి లోకములన్నీ కూడా సమసిపోయినప్పుడు ఆ సందర్భంలో ఒక్కడే అద్వితీయమైనటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడ మాత్రమే ఉంటున్నాడు అని వేదాలు ప్రతిపాదిస్తున్నాయి. కాబట్టి ఆయనే సర్వాధిక్యుడు, అందరికన్నా కూడా గొప్పవాడు అనేటటువంటి విషయాన్ని, ఆ సృష్టి క్రమాన్ని, ఆ కారణత్వాన్ని, జగత్కారణత్వాన్ని తెలియజేస్తూ మనకి చెప్తున్నారు ఆళ్వందారులు. స్తోత్రం పಣ್ణ ఉపక్రమిత్త పారే వాత్సల్యజన్యమాన విశేష కటాక్షత్తై పణ్ణినాయ్ ఎన్గిర విదు ప్రళయ కాలత్తిలే అచిత్ கல்பரான சேதனரையே தயமானமானவாய் கொண்டு விசேஷ கட்டாட்சத்தை பண்ணி உண்டாக்கி உண்டான ஜகத்களுடைய பிரவృత్తి నివృత్తి హేతుభూతనాయ్ ఉపకారణాన ఉనక్కు సృష్టమాన జంతుగల్ ఆభిముఖ్యం పಣ್ణ ముఖం కొడుతాయ్ ఎన్గిరవిదు ఆశ్చర్యమో ఎన్గిరార్. ఒక్కసారి క్రిందటి శ్లోకంలో అబ్జనేత్ర అని ఆళ్వందార్లు పరమాత్మని స్తుతించగా ఆ రంగనాథుడు శ్రీరంగనాథుడు అనుకోవచ్చు, ఆ పెరుమాళ్ళు శ్రీమన్నారాయణుడు అనుకోవచ్చు. ఆ రంగనాథుడు చల్లని కటాక్షాలతోటి ఆళ్వందారుల వైపు చూసినట్టుగా భావించి, స్వామి ఎంత ఆనందం కలిగి, యామునాచార్యుల వారికి ఎంతో ఆనందం కలిగి, ఎంత భాగ్యమయ్యా స్వామి, నీ చల్లని కటాక్షాలు నా మీద ప్రసరింపచేశావు, చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ ఇలా నువ్వు ప్రసరింపచేయడం అంత పెద్ద విశేషమేమీ కాదయ్యా, ఇది నీకు సహజమైనటువంటిదే. మనం చూడండి, ఎప్పుడూ ఒకేలా ప్రవర్తించేటటువంటి వారు గొప్ప పని చేసినా కూడా అది మనకేమీ ఆశ్చర్యం కనిపించదు. వారు ఎప్పుడు కూడా ఇది వారికి ఇలా చేయటం, గొప్ప పనులు చేయటం ఇది సహజమే కదా అని మనకైతే లౌకికంగా ఎలా అనిపిస్తుందో అలా ఇక్కడ ఆళ్వందార్లు కూడా అబ్జనేత్ర అని పెరుమాళ్ళని కీర్తించగానే, పెరుమాళ్ళు తన చల్లని కటాక్షములు యామునాచార్యుల వారి మీద ప్రసరింపచేయగానే ఆ కటాక్షాలను అనుభూతి చెందుతున్నటువంటి యామునాచార్యుల వారు ఇలా కటాక్షించడము అనేటటువంటిది నీకేమి కొత్త కాదు స్వామి, ఇది నీకు సహజంగా ఉండేటటువంటి గుణం కాబట్టి నాకు ఆశ్చర్యాన్ని ఏమీ కలిగించడం లేదు, ఇది నీకు సహజంగా ఉండేటటువంటి విషయమే కదా అంటున్నారు. దానికి ఒక చక్కటి సంగతి చెప్తున్నారు. స్తోత్రం పಣ್ణ ఉపక్రమిత్తవారే వాత్సల్యజన్యమాన విశేష కటాక్షత్తై పణ్ణినాయనిరవిదు. ఎప్పుడైతే ఆళ్వందారులు స్తోత్రం చెయ్యాలి అని ప్రారంభించగానే పరమాత్మ చల్లటి కటాక్షంతో, వాత్సల్య గుణంతో కూడినటువంటి విశేష కటాక్షాన్ని ఆ రంగనాథుడు యామునాచార్యుల వారి మీద ప్రసరింపచేయగా, అప్పుడు యామునాచార్యుల వారికి కలిగినటువంటి అనుభూతి ఎలా ఉంది అంటే, ప్రళయకాలంలో అచిత్ కల్పరాన చేతనరయే అచిత్ కల్పరాన చేతనరయే, అచిత్ వలె ఉండేటటువంటి జీవులు. ఆ ప్రళయ సందర్భంలో మనమందరం కూడా నామరూపాలన్నిటినీ కూడా కోల్పోయి పరమాత్మ ఉదరంలో ఒక మూల పడి ఉండేటటువంటి మనందరినీ కూడా, ఆ జీవులందరినీ కూడా దయామాన ఒక దయ కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడైనటువంటి ఆ స్వామి ఆ దయ ఉప్పొంగేటటువంటి మనస్సుతోటి ఒక సంకల్పాన్ని చేసి విశేష కటాక్షత్తై పణ్ణి ఉండాకి, ఆ మూల నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవరాశిని అంతటినీ కూడా ఒక చల్లని చూపులతోటి పరమాత్మ కటాక్షిస్తాడట. అలా ఎప్పుడైతే తన మనసులో దయ ఉప్పొంగిపోయి ఒక చల్లని కటాక్షాలు ఆ నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవరాశి మీద భగవంతుడు ప్రసరింపచేస్తాడో అప్పుడు ఈ సృష్టి అనేటటువంటిది ఆరంభమవుతుంది. లోకాలు 14 భువన భాండములన్నీ కూడా సృజింపబడతాయి. ఆ తర్వాత తన నాభీ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవిస్తాడు. ఆ ఉద్భవించినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా పరమాత్మ
తన లోపల ఉన్నటువంటి ఆ జీవరాశులందరికీ కూడా తగినటువంటి శరీర సముదాయాన్ని ప్రసాదించి వారికి మళ్ళీ ఉజ్జీవించడానికి ఒక అవకాశం అనేటటువంటిది పరమాత్మ ఇస్తాడు. నువ్వు ఆనాడు జగత్తుని సృజించేటప్పుడు ఎలా అయితే జీవరాశుల మీద విశేషమైనటువంటి కటాక్షాన్ని చేస్తావో ఆ కటాక్షం నీకు అలా కటాక్షించడము అనేటటువంటిది నీకు సర్వసాధారణము. కాబట్టి అలాంటి కటాక్షము నా మీద కూడా ప్రసరింపచేసావు తండ్రి. ఏమి నీ ఆశ్రిత వాత్సల్యము అని ఆ ఆశ్రితల పట్ల ఉండేటటువంటి వాత్సల్యాన్ని తలుచుకుంటూ నువ్వు ఎప్పుడూ కూడా జీవులందరి మీద కూడా ఇలాగే ఎప్పుడూ విశేషమైనటువంటి కటాక్షాన్ని ప్రసరింపచేసేటటువంటి స్వభావమే కలిగినటువంటి వాడివి. కాబట్టి ఇందులో ఆశ్చర్యమే ఉంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. అలా ఆ సందర్భంలో నామరూపాలు లేకుండా ఒక పక్కన పడి ఉన్నటువంటి ఆ జీవరాశి మీద అంతటి మీద కూడా విశేష కటాక్షాన్ని పండి ఉండాన జంతుగళుడయ ప్రవృత్తి నివృత్తి హేతభూతనాయ్. అంతేకాకుండా ఆ వారి కర్మానుసారంగా వారికి శరీరాలను ప్రసాదించిన తర్వాత వారి ప్రవృత్తి నివృత్తులన్నిటికీ కూడా హేతుభూతుడమైనటువంటి ఓ స్వామి, మనం ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు అనేటటువంటి విషయం మనకి తెలియదు. కాబట్టి శాస్త్రం అనేటటువంటి ఒక దీపాన్ని మనకి అనుగ్రహించి ఆ పరమాత్మ ఇదిగోండి శాస్త్రానుసారంగా మీరు నడుచుకుంటే నన్ను సులభంగా చేరుకోగలరు, శాస్త్రానుసారం మీరు నడుచుకోకపోతే ఇంకా సంసారం అనేటటువంటి వలయంలోనే మీరు చిక్కుకొని ఉంటారు అని మన ప్రవృత్తి నివృత్తులకి కూడా కారణమైనటువంటి వాడు కేవలము శరీరాన్ని ఇంద్రియాలను ఇవ్వడమే కాదు, ఆ శరీరము ఇంద్రియము లో ఉన్నటువంటి ఆ ఆత్మ ప్రవర్తించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని కూడా తానే ఆ ఆత్మలో అంతర్యామిగా ఉండి మనని ప్రవర్తింపచేస్తున్నటువంటి ఓ స్వామి అంటున్నారు. ఉపకారకనాన ఉనక్కు అలా ఉపకారం చేసేటటువంటి నీకు సృష్టమాన జంతుగళ్ళు ఆభిముఖ్యం పన్న ముఖం కొడుతాయి. అలా ఈ లోకంలో సంసారంలో పడి ఉన్నటువంటి జంతు సమూహం అంతా అంటే ఈ జీవరాశులన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో పరమాత్మ కటాక్షం మన మీద పడి ఆయన మీద ఆభిముఖ్యం కలిగినప్పుడు అంటే ఆయనని చేరుకోవాలి, ఆయనని ఆశ్రయించాలి, ఆయన వైపు తిరగాలి అనేటటువంటి ఒక భావన మన మనసులో కలిగినప్పుడు ఈ జీవులందరికీ కలిగి వారి ముఖాన్ని నీకు ఇచ్చినప్పుడు అంటే ఆయన వైపు తిరిగినప్పుడు ఇలా తిరిగేటట్టుగా నువ్వు కటాక్షిస్తున్నావు కదా, అలాంటప్పుడు నా మీద ఈ కటాక్షము చూపిస్తున్నావే, ఇందులో ఏమి ఆశ్చర్యం ఉంది స్వామి అంటున్నారు. అంటే సకల జీవరాశులు కూడా అవి అడగకపోయినా ఈ అంతటికీ కూడా నిన్ను చేరుకునేటటువంటి అవకాశం మరొకటి ప్రసాదించి ఎలా చేరుకోవాలో ఆ మార్గాన్ని కూడా నువ్వు చూపిస్తూ వారిలోనే ఉండి వారిని కటాక్షిస్తూ నిన్ను చేరుకునేటట్టుగా వారిలో ద్వేషాన్ని పోగొట్టి అద్వేషాన్ని కలిగించి ఆభిముఖ్యాన్ని కూడా కలిగించి నీ వైపు ఆ జీవులందరినీ తిప్పుకునేటట్టుగా నువ్వు వారికి ఉపకారం చేసేటట్టుగా వారిని కటాక్షిస్తున్నావే. ఆ కటాక్షంతో పోల్చుకుంటే నన్ను కటాక్షించడం ఏమన్నా విశేషమా? కాదు. నువ్వు సహజంగానే అందరి పట్ల కూడా సుహృద్ కలిగినటువంటి వాడివి, మంచి మనసు మంచి భావన కలిగినటువంటి వాడివి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అంటే పరమాత్మ యొక్క కటాక్షం వల్లే ఈ భువన భాండములన్నీ కూడా సృజింపబడుతున్నాయి. ప్రళయంలో నామరూపాలను నశించిపోయి ఒక మూలపడి ఉండేటటువంటి ఆ ఆత్మవర్గాన్నంతటినీ కూడా ఆ కటాక్షములతోనే పరమాత్మ మళ్ళీ వాటినన్నిటినీ కూడా సృజింపచేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ అలా నువ్వెప్పుడూ కూడా వారిని ఎప్పుడూ కటాక్షించాలనేటటువంటి మనసు కలిగినటువంటి వాడివి, సహజంగా వారిని కటాక్షించాలనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడివి. నువ్వు ఎందుకలా ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు స్వామివి, అవన్నీ కూడా నీ సొత్తు కాబట్టి ఈ లోకములన్నీ ఆ లోకములో ఉన్నటువంటి ప్రకృతి తత్వము ఈ లోకాలలో ఉన్నటువంటి ఆ జీవతత్వం అంతా కూడా నీకు సొత్తు కాబట్టి నువ్వు స్వామివి కాబట్టి నువ్వు వారి పట్ల ఎప్పుడూ కూడా సుహృత్
అనేట ఒక చక్కటి భావన, వారిని కటాక్షించాలనేటటువంటి ఒక భావనతోటి ఉండేటటువంటి వాడివి కాబట్టి అంత గొప్ప ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడివి నాకేసి ఈరోజు నన్ను కటాక్షించి నిన్ను స్తోత్రం చేయడానికి నన్ను కటాక్షిస్తున్నావే, నాకేమీ ఆశ్చర్యం కలగట్లేదు స్వామి, ఎందుకంటే ఇది నీ సహజమైనటువంటి ప్రవృత్తి కనుక. ఇంకొకరు ఎవరైనా నన్ను ఇలా విశేషంగా కటాక్షించి ఉంటే నేను ఆశ్చర్యపడిపోతానేమో, ఎందుకంటే వారికి అది సహజమైనటువంటి స్వభావం కాదు, అప్పుడప్పుడు మాత్రమే వారిలో వచ్చేటటువంటి స్వభావం కాబట్టి నేను వారి విషయంలో ఆశ్చర్యపడతానేమో. నాకిప్పుడు ఆశ్చర్యం ఏమీ కలగట్లేదు, నువ్వు ఇలా నన్ను కటాక్షించడంలో ఆశ్చర్యం ఏమీ కలగడం లేదు, ఎందుకంటే ఇది నీకు సహజమైనటువంటి ప్రవృత్తి కనుక అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. నావేక్షసే యది తతో భువనాన్యమూని నాలం ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తిః ఏవం నిసర్గ సుహృది త్వయి సర్వజంతోః స్వామిన్న చిత్రమిదమాశ్రిత వత్సలత్వం. ఆ పరమాత్మ యొక్క ఆశ్రిత వత్సలత్వాన్ని గురించి తెలియజేస్తూ నావేక్షసే యది తతో భువనాన్యమూని నాలం ప్రభో. ప్రభో అంటే సమర్థుడైనటువంటి వాడు, సృష్టి ఆది నిర్వహణలలో సృష్టించడంలో, సృష్టించిన తర్వాత అన్నిటినీ కూడా రక్షించడంలో, మళ్ళీ వాటిని అన్నిటినీ కూడా ప్రళయ జలాల్లో అవన్నీ కూడా సమసిపోకుండా వాటినన్నిటినీ కూడా తిరిగి రక్షించడంలో సమర్థుడైనటువంటి వాడు. ప్రభువు అంటే ఏంటి? పరిపాలన సామర్థ్యం కలిగినటువంటి వాడు. అలాంటి ఓ ప్రభు ఆమూని భువనాన్ని, ఈ 14 లోకములు, 7 లోకములు అని చెప్తారే, ఈ లోకములన్నీ కూడా నాపేక్షసే యది, ఆ లోకములన్నిటినీ కూడా నా ఈక్షస్ అవేక్షసే అంటే నువ్వు చూడకపోయినట్లయితే అని చెప్తున్నారు. అది వ్యతిరేక అర్థంతో చెప్తున్నారు. నువ్వు చూడకపోయి ఉంటే ఈ భూలోకములన్నీ కూడా ఇలా సృజింపబడేవా, ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇలా సృజింపబడి ప్రవర్తించేటటువంటి వారా? అలా అయి ఉండేటటువంటి అవకాశమే లేదు. నువ్వు నీ కటాక్షములు వారి మీద ప్రసరింప చేస్తున్నావు కాబట్టి ఈ లోకములన్నీ కూడా సృజింపబడుతున్నాయి. ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా చక్కగా నిన్ను చేరుకునేటట్టుగా ఉజ్జీవింపబడుతున్నారు అనేటటువంటి విషయాన్ని వ్యతిరేక భావనతో చెప్తున్నాను. నావేక్షసే యది, నువ్వు చూడకపోయినట్లయితే, తతః అలా సంకల్పించి ఉండకపోయినట్లయితే, భవితుమేవా ఈ లోకాలన్నీ కూడా ఇలా ఉండటానికి నాలం సమర్థమైనటువంటివి కావు. ఈ లోకాలన్నీ కూడా ఇలా ఉంటున్నాయి అంటే ఆనాడు నువ్వు చేసినటువంటి సంకల్పమే కారణము. ఆ సంకల్పం ఎలా కలిగింది నీకు అంటే నీ మనసులో దయ ఉప్పొంగింది కాబట్టి, మా మీద నీ మనసులో దయ ఉప్పొంగింది కాబట్టి, ఆ దయ ఉప్పొంగడం వల్ల నువ్వు ఒక చక్కటి సంకల్పం చేశావు. ఈ లోకాలన్నీ కూడా సృజింపబడాలి, ఆ జీవులందరికీ కూడా మరొక అవకాశం ఇవ్వాలి అని నువ్వు ఆనాడు సంకల్పం చేసి వాటిని ఒక చల్లటి చూపులతోటి కటాక్షించావు కాబట్టి ఈనాడు ఈ లోకాలు ఆమూని భువనాన్ని అవన్నీ కూడా చక్కగా సమర్థంగా ఉండగలుగుతున్నాయి అంటున్నారు. అంతేకాదు, ప్రవృత్తి కుతః, ప్రవర్తన ఎలా కలిగి ఉండేవి? అసలు లోకాలే లేనప్పుడు, జీవులే సృజింపబడినప్పుడు ప్రవృత్తి అనేటటువంటిది ఎలా కలుగుతుంది? వాటి యొక్క ప్రవృత్తి అనేటటువంటిది ఎలా కలుగుతుంది? అలా కూడా కలిగి ఉండేది కాదు. నువ్వు చూసావు కాబట్టే ఈ లోకాలన్నీ కూడా సృజింపబడ్డాయి. ఆ లోకంలో ఉన్నటువంటి జీవులందరూ కూడా చక్కగా ప్రవర్తిస్తూ నిన్ను చేరుకోవడానికి ఒక అవకాశం, ఉజ్జీవించడానికి ఒక అవకాశం కలిగించావు స్వామి అంటున్నారు. ఎందుకు ఇదంతా కూడా పరమాత్మ చేశాడు అంటే, స్వామిన్, ఓ స్వామి, ఏవం ఈ రీతిగానే సర్వజంతో సకల చరాచరములన్నిటికీ కూడా నిస్సర్గ సుహృది. నిస్సర్గ అంటే సహజమైనటువంటి సుహృది, మిత్రుడవైనటువంటి నువ్వు, త్వయి నీ అందు ఇదం ఈ అవ్యాజంగా ఉండేటటువంటి ఆశ్రిత వత్సలత్వం, ఆశ్రితుల పట్ల వాత్సల్యం అనేటటువంటిది చిత్రం, నాకు ఏమీ ఆశ్చర్యం కలిగించటం లేదు అని చెప్తున్నారు. ఇలా నువ్వు జీవుల మీద విశేషమైనటువంటి కటాక్షాన్ని ప్రసరింప చేయడం అనేటటువంటిది నీకు సహజమైనటువంటి గుణము కాబట్టి, ఆశ్రిత వాత్సల్యం అనేటటువంటిది నీకు సహజమైనటువంటి గుణం కాబట్టి ఓ స్వామి,
అలా నువ్వు ఆశ్రితుల పట్ల వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటే నాకేమీ అది ఆశ్చర్యం కలిగించడం లేదయ్యా. ఎందుకంటే నువ్వు సర్వజంతో నిసర్గ సుహృది, సకల చరాచరములన్నిటికీ కూడా సహజమైనటువంటి మిత్రుడి, సుహృత్ కలిగినటువంటి వాడివి, ఒక మిత్రత్వం కలిగినటువంటి వాడివి. మిత్రుడు అంటే తన పక్కన ఉన్నటువంటి వారు ఉజ్జీవిస్తే సంతోషపడి ఆ ఉజ్జీవనానికి కావలసినటువంటి సహాయం చేసేటటువంటి చక్కటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. కాబట్టి సహజంగా మేము ఉజ్జీవించాలి, సహజంగా మేము బాగుపడి ఈ సంసారం అనేటటువంటి వలయం నుండి బయటపడి నిన్ను చేరుకోవడానికి నువ్వు ఏమేమి చేయాలో అలా అన్నీ కూడా మాకు కటాక్షించేటటువంటి ఒక ఆశ్రితుల పట్ల వాత్సల్యం కలిగినటువంటి స్వామివి కదా అంటున్నారు. వాత్సల్యము అంటే దోషాలను భోగ్యంగా స్వీకరించేటటువంటి గొప్ప గుణం. తనను ఆశ్రయించినటువంటి వారిలో మనం ఎలా ఆలోచిస్తాము అంటే ఆయనలో దోషాలు ఉండకపోతే ఆయనని నేను స్వీకరిస్తాను అని ఆలోచిస్తూ ఉంటారు మిగిలినటువంటి దేవతలందరూ కూడా. కానీ పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఎలా ఆలోచిస్తాడు అంటే వారిలో దోషాలు ఉండాలి, వాటినే నేను భోగ్యంగా, వాటిని తొలగించుకొని నా దగ్గరికి రండి అనట్లేదు, ఆ దోషాలనే నేను భోగ్యంగా స్వీకరిస్తాను. మీకు స్తుతి చేయడం రాదా? వచ్చి రానటువంటి మాటలతోనే ఏదో ఒక తిరునామాన్ని సేవిస్తున్నారా? దాన్నే నేను భోగ్యంగా సేవిస్తున్నాను. ఆ తిరునామాన్ని చెప్పడం కూడా సరిగ్గా కరెక్ట్గా పలకడం లేదా? అయినా దాన్నే నేను భోగ్యంగా స్వీకరిస్తాను. ఇప్పటి వరకు ఈ ఆత్మ నాది 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 అని భావిస్తూ అయినప్పటికీ పరమాత్మ దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తున్నారా? ఆ దోషాన్ని కూడా నేను స్వీకరించి మిమ్మల్ని నేను తీర్చిదిద్ది నా కైంకర్య పరులుగా నేనే తయారు చేసుకుంటాను. అలా దోషాలు తొలగించి స్వీకరించడం కాదు, దోషాలతోనే వాటినే భోగ్యంగా స్వీకరించేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి వాడివి కదా. ఇదేమీ నువ్వు అలా నా మీద విశేషమైనటువంటి కటాక్షాన్ని ప్రసరింప చేయడం నాకేమీ ఆశ్చర్యంగా లేదయ్యా, ఇది నీకు సహజమైనటువంటి స్వభావమే అని చెప్తున్నారు. నావేక్షసే యది తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి ఎన్రు అచిత్ కల్పరాన చేతనరై కటాక్షిత్తిలయ్యాగిల్ తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి అని ఉపనిషత్తు యొక్క వాక్యం. తదైక్షత బహుశ్యాం ప్రజాయే, జగత్కారణమైనటువంటి వస్తువు అయినటువంటి నేను అనేకంగా అవ్వాలి అని ఆ పరమాత్మ సంకల్పించి తదైక్షత, ఆయన యొక్క చల్లని ఈక్షితములు, చల్లని చూపులు ఒక మూల పడి ఉన్నటువంటి ఆ వర్గము మీదంతటి మీద కూడా పడిన తర్వాత బహుశ్యాం ప్రజాయేయ అంటున్నారు. అంటే ఒకటిగా ఉన్నటువంటి ఆయనే అనేకములుగా అయ్యాడు. అంటే ఆయనే అనేకములుగా అవుతున్నాడు అంటే తానే మిగిలినటువంటి రూపాలు ధరిస్తున్నాడు అని అర్థం కాదు. ఒకటిగా కలిసి ఉన్నటువంటి అంటే ఆ చిత్తు అనేటటువంటి ఆ రెండు తత్వాలు కూడా ప్రళయ సమయంలో నామరూపాలన్నీ కూడా నశించి కోల్పోయి పరమాత్మతో ఏకమైపోయాయా అన్నట్టుగా పరమాత్మతో చేరి ఉన్నటువంటి ఆ చిత్తు అనేటటువంటి ఆ రెండు తత్వాలను కూడా పరమాత్మ ఒకసారి తన ఈక్షితములతోటి దయ ఉప్పొంగేటటువంటి కటాక్షములతోటి ఒకసారి చూసి బహుశ్యాం ప్రజాయేతి అని మనసులో సంకల్పించిన తర్వాత ఆ సంకల్పానుసారంగా ఒకటైపోయాయా అన్నట్టుగా కలిసి ఉన్నటువంటి ఆ తత్వాలు రెండు కూడా మళ్ళీ విస్తృతిగా మారటం, గొప్పగా విస్తృతి చెందటం అనేటటువంటివి ప్రారంభిస్తాయి. ఆ లోపల తమస్సుగా ఉన్నటువంటి ఆ ప్రకృతి అంతా కూడా తమస్సులోంచి మహత్తులోంచి మళ్ళీ అహంకారములోంచి మళ్ళీ పంచభూతములు పంచతన్మాత్రలు అలా సృష్టిగా పరిణితి చెందుతుంది. అలాగే ఆ మూలలో పడి ఉన్నటువంటి ఆ జీవరాశులన్నీ కూడా వాటి యొక్క కర్మానుసారంగా
ఒక్కొక్క శరీరాన్ని పొందుతూ ఉంటాయి. దేవతా శరీరాలు కానీ, మనుష్య శరీరాలు కానీ, తిర్యక్క శరీరాలు కానీ, స్థావర శరీరాలుగా పొంది ఈ లోకంలోకి సృష్టింపబడతాయి. అలా తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి, నీ చల్లని చూపుల వల్ల ఈ లోకమంతా కూడా ప్రవర్తింపబడుతోంది అని చెప్పినట్టుగా అచిత్ కల్పరాన చేతనరై కటాక్షిత్తిలై ఆగిల్. అలా నామరూపాలు లేకుండా ఉన్నటువంటి ఆ చేతనులన్నిటినీ కూడా చక్కగా కటాక్షించినటువంటి స్వామి. ఆ ఉపనిషత్ వాక్యాన్ని తదైక్షత అనేటటువంటి ఆ ఉపనిషత్ పదాన్ని ఇక్కడ వ్యతిరేక అర్థంలో చెప్తున్నారు యామునాచార్యులు వారు. ఆ కటాక్షములే పడకపోయుంటే గనక అని అలా వ్యతిరేక అర్థంలో చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇంకా బలంగా చెప్పడం అన్నమాట. ఒక విషయాన్ని నేరుగా చెప్పడం కన్నా కూడా వ్యతిరేకంగా చెప్తే దాన్ని ఇంకా స్థాపన చేస్తున్నట్టు, స్థిరంగా చెప్తున్నట్టు అనమాట. అలా నీ కటాక్షములే పడి ఉండకపోతే ఈ లోకాలన్నీ కూడా ఇలా ఉండేవి కాదు కదా. అంటే ఈ లోకాలన్నీ కూడా చక్కగా ఉన్నాయని, చక్కగా ప్రవర్తిస్తున్నాయని, ఒకవేళ జరుగుండకపోతే ఉండేవి కాదు కదా అని చెప్పడం ద్వారా అది ఆల్రెడీ జరిగిపోయింది. ఆయన కటాక్షించాడు, అలా లోకాలన్నీ కూడా చక్కగా సృజింపబడ్డాయి. మనమందరం కూడా తగినటువంటి శరీరాలు పొంది, చక్కటి శాస్త్రాన్ని పొంది, పరమాత్మని చేరుకునే ఆభిముఖ్యులుగా అయ్యేటట్టుగా మనల్ని కటాక్షించేశాడు. ఆ తర్వాత మనం చెప్పుకునేటటువంటి మాట. కాబట్టి అలా వ్యతిరేక అర్థంలో చెప్తే ఇంకా గట్టిగా పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నట్టు. అలా తదైక్షత అనేటటువంటి ఆ పదాన్ని తీసుకొని నావేక్షసేయది అనేటటువంటి పదప్రయోగాన్ని చేస్తున్నారు. అనాది కాలం పణ్ణిపోంద అపరాధంగళై పారాదే అవత్తెనుడయ దుర్గతియై పార్తు కృపా పరతంత్ర నాయిరే ఇప్పోదం కటాక్షిత్తు అల్లదు ఉన్నై కటాక్షిత్తిలయో ఎన్బారిల్లయో. అసలు ఎందుకండి పరమాత్మ చేయవలసినటువంటి పనే ఉంది. హాయిగా ఆయన కూడా ఆ జీవులన్నీ కూడా ప్రళయకాలంలో నశించిపోకుండా వాటినన్నిటినీ తన బొజ్జలో దాచుకున్నాడు. ఒక చక్కటి చిన్న వటపత్ర సాయిగా ఒక చక్కటి మర్యాకు మీద చిన్నవాడిగా ఉండి తానేదో తన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అలా ఉండొచ్చు కదా హాయిగా. ఎందుకు ఈయన కటాక్షించవలసినటువంటి అవసరం ఏముంది? అది మనం ఆలోచించవలసినటువంటి విషయం. అసలు నామరూపాలు నశించిపోయి ఒక మూల పడి ఉండి వాటి పరమాత్మతో చేరి ఉన్నటువంటి ఆ జీవరాశినంతటికీ కూడా మళ్ళీ పరమాత్మ ఎందుకు మరొక అవకాశం ఇస్తూ మళ్ళీ సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు. అనాది కాలంగా మనం చేసినటువంటి అపరాధాలన్నిటినీ కూడా ఒక్కసారి అని తలుచుకుంటే చిచి మళ్ళీ వీరికి ఒక జన్మ ఇవ్వడమా అని అనిపిస్తుంది. మిగిలినటువంటి వారికైతే అలా అనిపిస్తుంది. కానీ పరమాత్మ అలా కాకుండా మనం అనాది కాలంగా ఎప్పటి నుంచి చేస్తున్నామో తెలియదు ఈ అపరాధాలన్నీ. అనాది కాలంగా మనం చేసేటటువంటి ఆ అపరాధాలన్నిటినీ కూడా పారాదే చూడకుండా అవత్తినుడియ మన యొక్క దుర్గతి నామరూపాలు నశించిపోయి ఒక పక్కన పరమాత్మతో కలిసి ఉండేటటువంటి ఆ స్థితిలో ఏం ప్రయోజనం? మనం చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం లేనటువంటి ఒక స్థితి. నువ్వు నన్ను రక్షించు స్వామి, నీకు శరణాగతి చేస్తున్నాను అని చెప్పుకోలేనటువంటి స్థితి. మనం అనుకోవచ్చు పరమాత్మతోనే చేరి ఉన్నాం కదండి, అదే కదా మోక్షము అని అనుకుంటే కాదు, పొరపాటు అది. మోక్షము అంటే ఈ శరీరంతో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ సంబంధాన్ని విడిచిపెట్టి పరమాత్మ ఉండేటటువంటి ఆ నిత్య విభూతికి చేరి పరమాత్మలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మనం సేవిస్తూ ఆ ఆనందంతో ప్రీతికారిత జనిత ఆనందంతో పరమాత్మకి ఎంతో ఇష్టంగా ప్రేమతో ఆయనకి కైంకర్యం చేస్తూ ఉంటే ఆయన ఆ కైంకర్యాన్ని చూసి మురిసిపోతూ ఉంటే ఆయన మురిపాన్ని ఆయన ఆనందాన్ని చూసి మనం మురిసిపోవడమే పరమపదం. అదే మోక్షం అనేటటువంటి విషయం. పరమాత్మతో చేరి ఉండటం మోక్షం కాదు. పరమాత్మతో చేరి ఉండి పరమాత్మకి కైంకర్యం చేస్తూ మళ్ళీ ఈ లోకానికి తిరిగి రానటువంటి ఒక లోకంలో ఉండి పరమాత్మకి నిత్యము కైంకర్యం చేస్తూ తజ్జనితమైనటువంటి ఆ పరమాత్మ ఆ కైంకర్యాన్ని చూసి ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందాన్ని చూసి మనం ఆనందించడమే మహదానందము, పరమపదము అంటారు. అలా మోక్షము అంటారు. ఇది పరమాత్మతో చేరి ఉండి నామరూపాలు నశించిపోయి ఒక మూల పడి ఉండేటటువంటి స్థితి.
ఎంతో దయనీయమైనటువంటి స్థితి. అలా మనం చేసినటువంటి అపరాధాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకోకుండా ఆవర్తనుడయ దుర్గతియే పార్తూ, మనం పడేటటువంటి దుర్గతినే మనసులో తలుచుకొని అయ్యో వీరు ఇంత అధోగతి పాలైపోతున్నారే, ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ నామరూపాలు లేకుండా ఏమీ ప్రయోజనం లేకుండా అలా పడి ఉన్నారే, ఆ దుర్గతిని చూస్తూ కృపా పరతంత్ర నాయిరే, కృపకి పరతంత్రుడైపోయి ఆ పరమాత్మకు ఉండేటటువంటి సహజమైనటువంటి స్వభావం ఏమిటంటే కృపకి వశ్యుడైపోయి తన వశంలో కృపనుంచుకోవడం కాదు, కృప వశంలో తాను ఉండిపోయి ఆ కృపకి వశ్యుడైపోయి కృపతోటి ఇప్పోదుం కటాక్షిత్తు, మన మీద ఒక చల్లటి చూపులు తన కటాక్షమును మన మీద ప్రసరింపచేస్తే అప్పుడు ఆయనలో ఉన్నటువంటి మనం మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ పరమాత్మను చేరుకోవడానికి ఒక అవకాశం కలిగి మళ్ళీ జన్మ ఏదైతే ఉందో దానిని పొందగలుగుతున్నాము. నిజానికి ఆ సందర్భంలో అలా పరమాత్మ మర్రి ఆకు మీద వటపత్ర సాయిగా ఉండి తానే ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఉన్నాయి కటాక్షిత్తలయో ఎన్బారిల్లయే, ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా ఆ జీవుల్ని ఎందుకు కటాక్షించట్లేదు స్వామి అనేటటువంటి అడిగేవారు కూడా ఎవరు లేరు. ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన చేసినటువంటి కృత్యము కాదు, వారిని కటాక్షించు, ఎందుకు కటాక్షించట్లేదు అని ఎవరో ఒకరు వచ్చి అధిక్షేపణ చేస్తే దానికి లొంగి పరమాత్మ ఈ పనంతా కూడా చేయట్లేదు. ఆయన సహజంగానే కృపకి పరతంత్రుడయ్యాడు కాబట్టి సహజంగానే ఆయన ఉపకారం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన నిసర్గ సహృది కాబట్టి ఆ జీవరాశి పట్ల అంతటా కూడా చక్కటి సహృత్ కలిగినటువంటి వాడు కాబట్టి జీవులని తన సొత్తుగా భావించినటువంటి వాడు, స్వామిన్ జీవులని తన సొత్తుగా భావించినటువంటి వాడు కాబట్టి అదంతా కాదండి, ఆయన దయ కటాక్షించకుండా కృపతోటి కటాక్షించకుండా ఉండలేడు కాబట్టి మళ్ళీ మనకి మరొక అవకాశం పరమాత్మను చేరుకోవడం కోసం మరొక అవకాశం ఇస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నారు. నావేక్షసేయది, అలా నువ్వు చూడకపోయింటే దయ ఉప్పొంగి నీ మనసులో నువ్వు కృపా పరతంత్రుడవై మనసులో దయ ఉద్భవించి ఆ దయతోటి ఒక చల్లని చూపులు మా మీద కనుక ప్రసరింప చేయకుండా ఉంటుంటే తతః ఆ స్థితిలో పడి ఉన్నటువంటి స్థితిలో నామరూపాలు కోల్పోయి ఆ ఉన్నటువంటి సందర్భంలో బహుశ్యామెన్గిర సంకల్పత్తు కుప్పింబు భువన సృష్టికు మున్బుండాన దూరత్తై చొల్లుగిరార్, ఆ ముందు ఉన్నటువంటి స్థితిని గురించి చెప్తున్నారు. పరమాత్మ బహుశ్యాం అని తాను మళ్ళీ అనేకంగా అవ్వాలి అని ఆ సంకల్పానికి ముందు ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా ఉంది అనేటటువంటి విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలియచేయడం కోసం ఆ ముందు జగత్ సృష్టికి ముందు ఉండేటటువంటి ఆ విధానాన్నంతటినీ కూడా తతః ఆ జీవరాశి అంతా, ఆ అచిత్తతత్వం అంతా, ఆ చిత్తుతత్వం అంతా అంటే నామము రూపము ఏమీ లేకుండా ఒక మూల పరమాత్మ శరీరంలో ఒక మూల చేరిపోయి ఉండి ఎవరు మనల్ని రక్షిస్తారో అని కూడా తెలియకుండా మనకి ఇంకొక అవకాశం ఉంటుందా ఉండదా అనేటటువంటి విషయం కూడా తెలియకుండా ఆ అంధకారంలో ఆ దుస్థితి కలిగి ఉన్నటువంటి ఆ జీవరాశి అంతటినీ కూడా పరమాత్మ దయతోటి కటాక్షించి అలా ఉండేటటువంటి స్థితి నుండి మళ్ళీ మనకి చక్కటి ఒక స్థితిని కలగచేశాడు. జీవితంలో మనం కూడా చూస్తూ ఉంటాం, పాపం కొంతమందికి భగవంతుని యొక్క కటాక్షము లేక కొంతమందికి అంధకారం కలిగి జీవితం అంతా కూడా అంధకారం కలిగి ఉన్నటువంటి వారు ఈ లోకాన్ని చూడలేక జీవితం అంతా కూడా అంధకారంలో బ్రతికి ఉండాలా అని భావిస్తున్నటువంటి సందర్భంలో ఒక చక్కటి వైద్యుడు వచ్చి వారు అడగకుండానే వారికి చక్కటి కన్నులు ఇస్తే ఆ కన్నులు లేకముందు స్థితి, కన్నులు కలిగిన తర్వాత ఉండేటటువంటి స్థితిలో ఎంత తారతమ్యం ఉంటుందో అలా కర్ణ కళేబరాలు లేకుండా ఒక శరీరం అంటూ ఏమీ లేకుండా ఆ రూపము లేకుండా నామము లేకుండా ఒక పక్కన పడి ఉన్నటువంటి మనం ఏ ప్రయోజనము లేకుండా ఒక పక్కన పడి ఉన్నటువంటి మనందరినీ కూడా పరమాత్మ అవ్యాజమైనటువంటి తన కృపా కటాక్షములు ఎవరు కోరుకున్నారని మనం వెళ్ళి ఆయనని అడిగామనా, లేకపోతే ఇంకోరెవరైనా ఆయనని ఎందుకు నువ్వు వారిని కటాక్షించట్లేదు అని అధిక్షేపించారనా? కాదు కాదు కాదు, స్వతహాగా పరమాత్మ
ఉపకారం చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, కృప అనేటటువంటి దానికి లొంగిపోయి ఉండేటటువంటి వాడు. అలాంటి పరమాత్మ దయ ఉప్పొంగగా ఆయన మనసులో మనకి ఇంత ఉపకారం చేస్తున్నాడే. అలా పడి ఉన్నటువంటి మనకి ఈ రోజు ఇంత ఉపకారం చేశాడే. చక్కగా వినియోగించుకోవడానికి మాట వినేటటువంటి ఇంద్రియములని ప్రసాదించాడు. భగవంతుణ్ణి చేరుకోవడానికి అవకాశం ఉండేటటువంటి చక్కటి శరీరాన్ని ప్రసాదించాడు. మిగతా జంతువులలా కాకుండా బుద్ధిని, ఏది మంచిది ఏది చెడ్డది, ఎలా మనం ఆచరిస్తే భగవంతుణ్ణి ఆశ్రయించగలమో ఆ బుద్ధిని, చక్కటి బుద్ధిని ప్రసాదించాడు. ఎలా ఆయనని చేరుకోవాలో శాస్త్రాన్ని ప్రసాదించాడు. అది కూడా తెలియకపోతే ఆయనే ఈ లోకంలోకి అవతరించి తాను నడిచి చూపించాడు. అది తెలియకపోతే చక్కటి ఆచార్యుణ్ణి ప్రసాదించి వారి చేతుల్లో మనల్ని నుంచి మనల్ని దిద్దుబాటు చేస్తున్నాడే. ఇది ఎవరు అడిగారండి ఆయనని అంటే ఆయనకి ఉండేటటువంటి ఆశ్రిత వత్సలత్వం. ఆశ్రితుల పట్ల ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా సర్వజంతు సుహృది అని అందరి పట్ల ఉండేటటువంటి ఆయనకు అందరి పట్ల ఉండేటటువంటి వాత్సల్యం అది. గోవు అప్పుడే తను పుట్టినటువంటి ఆ దూడ మీద ఉండేటటువంటి ఆ మాలిన్యాన్నంతటినీ కూడా ఇంకొక జంతువు అయితే ఆ మాలిన్యాన్ని చూసి ఆ పిల్లల్ని దూరంగా నెట్టేస్తూ ఉంటే గోవు ఆ వత్సము మీద అంటే అప్పుడే పుట్టినటువంటి ఆ దూడ మీద ఉన్నటువంటి మాలిన్యాన్ని భోగ్యంగా తన నాలుకతోటి ఎలా తానే స్వీకరించి ఎలా అయితే దాన్ని శుభ్రం చేస్తుందో అలా నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఆ దోషాలు ఏమీ కూడా ఎంచకుండా వాటినే గుణాలుగా స్వీకరిస్తూ మనకు ఒక చక్కటి అవకాశం మళ్ళీ పరమాత్మ కలగచేస్తూ మనతోనే ఉండి మన ప్రవృత్తిని కూడా ఆయన చక్కగా ఒక చక్కటి ప్రవృత్తిని కలగచేస్తూ మనని ఉజ్జీవించాలని ప్రయత్నిస్తున్నాడే. ఆయనకు ఉండేటటువంటి వాత్సల్యం ఏమి వాత్సల్యము! ఆ వాత్సల్యంతో అదేదో ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి వాత్సల్యం కాదు. ఆయనకు అది సహజంగా ఉండేటటువంటి స్థితి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. తతః ఆమూని భువనాని భవితుమేవ నాలం. అలా నువ్వు కనుక పోయి ఉంటే ఈ భువనాలన్నీ కూడా 14 లోకాలను చెప్పుకుంటామే, 14 లోకాలను చెప్పుకుంటామే. ఆ లోకంలో ఉన్నటువంటి ఈ జీవరాశులన్నీ కూడా ఇలా ఉండేవే కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భోగ మోక్షంగళై సాధిక్తు கொள்ளுகைக்கு ఏకాంతమాన చతుర్దశ భువనంగళాన ఇవై ఉండాగవే మాట్లాదు. నువ్వు అలా చూడకపోయి ఉంటే ఈ లోకాలన్నీ కూడా ఉండేవి కాదు. ఈ లోకాలు ఉండకపోతే నష్టం ఏమిటండి? కేవలం మనని సృజిస్తే సరిపోతుంది కదా అంటే కాదు. ఈ మానవుడు కానీ ఏదో ఒక జీవుడు కానీ ఈ లోకాలలోకి రావడం దేనికి అంటే ఆ చతుర్విధ పురుషార్థాలను పొందడం కోసమే. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి చతుర్విధ పురుషార్థాలు పొందడం కోసమే. ఎవరెవరు వారి బుద్ధానుసారంగా ధర్మ, అర్థ, కామమైనటువంటి భోగ పురుషార్థాలను పొందుతారు, మోక్షాన్ని, గొప్ప పురుషార్థమైనటువంటి మోక్షాన్ని వారి జ్ఞానమనుసారంగా, వారి బుద్ధానుసారంగా, వారి కర్మానుసారంగా, భగవంతుని యొక్క కటాక్షానుసారంగా ఎవరికి కావలసినటువంటి పురుషార్థాన్ని పొందుతారు. అలా భోగ మోక్షంగళై సాధిత్తుకొండు. జీవులు కేవలం ఈ లోకానికి వస్తే సరిపోదు కదా, వారు పురుషార్థాలని సాధించడం కోసం ఈ లోకాలన్నిటినీ కూడా సృజించాడు. కొంతమంది ఎక్కువ పుణ్యం చేసుకున్నటువంటి వారు ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసం వారికి దేవతా శరీరాలను ప్రసాదించి స్వర్గాది లోకాలన్నిటినీ కూడా పరమాత్మ సృజించి వారిని అక్కడ సృష్టిస్తున్నాడు. మనలాంటి వారం పుణ్యము పాపము రెండూ కూడా చేసుకున్నటువంటి వారం కాబట్టి ఈ లోకంలోకి అవతరింపచేసి మళ్ళీ మనం ఆయనని చేరుకునేటటువంటి ఒక అవకాశాన్ని మనకి కలగచేస్తున్నాడు. అలా భోగ మోక్షంగళై సాధిత్తుకొళ్ళుగైకు ఏకాంతమాన చతుర్దశ భువనంగళానం ఇవై ఉండాగవే మాట్లాడు. నువ్వు కనుక అలా చూసి ఉండకపోతే ఆమూని భువనాని భవితుమేవ నాలం. అసలు ఈ లోకాలనేటటువంటివి ఉండేవే కాదు కదా స్వామి అంటున్నారు. వ్యతిరేక నిర్దేశం అర్ధస్థైర్యత్తు కాగా. అలా వ్యతిరేకంలో చెప్పడం ఎందుకండి? నువ్వు కటాక్షించావు, ఈ లోకాలన్నీ కూడా ఉన్నాయి, చక్కగా ఈ లోకాలన్నీ కూడా ఉజ్జీవింపబడుతున్నాయి అని చెప్పుండొచ్చు కదా. ఇలా నువ్వు చూడకపోయి ఉంటే ఈ లోకాలన్నీ కూడా ఉండేవి కాదు అని చెప్పడం దేనికి అండి అంటే అర్థంలోని స్థిరత్వాన్ని తెలపడం కోసం. అంటే గట్టిగా ఆయన వల్లే ఇదంతా జరుగుతోంది అని ఒక స్థిరంగా ఉండేటటువంటి అర్థాన్ని చెప్పడం కోసం, అర్థస్థైర్యం కోసం
అలా వ్యతిరేక నిర్దేశం చేస్తున్నారు. కోహ్యేవాన్యకః ప్రాణాత్ న తదస్తి వినా యత్మయా భూతం చరాచరం ఎన్నక్కడ వదిరే. ఈ విషయాన్ని ఉపనిషత్తులు పరమాత్మ కూడా చెప్పి ఉన్నాడు. కోహ్యే వాన్యాత్ కః ప్రాణాత్, పరమాత్మ ఒక్కడే రక్షించగలడు. ఏ పరమాత్మ జీవింప చేయగలుగుతున్నాడో అని ఉపనిషత్తులు కూడా ఆ పరమాత్మ గురించి తెలియచేస్తూ ఇలాగే తెలియచేసాయి కదా. అంటే ఆ పరమాత్మ ఉన్నాడు కాబట్టే నువ్వు రక్షింపబడుతున్నావు, ఆ పరమాత్మ నీలో ఉన్నాడు కాబట్టే నువ్వు జీవిస్తూ ఉన్నావు అని ఆ వ్యతిరేక అర్థంలో ఎలా అయితే ఉపనిషత్తులు తాను చెప్పుకున్నారో అలా ఇక్కడ కూడా ఆ మూని భువనాన్ని భవితుమేవనాలం నువ్వు కటాక్షించకపోయింటే ఈ లోకాలన్నీ కూడా ఉండేవి కాదు. తదస్తి వినాయత్ స్యాత్మయా భూతం చరాచరం, నేను లేకుండా చరాచరంలో ఏదీ ఉండదు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో పరమాత్మ చెప్పుకున్నాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం అందరం నిలిచి ఉన్నాం. ఆయన ఈ సృష్టి అంతటిలో కూడా ఆయన నిలిచి ఉన్నాడు కాబట్టి అదంతా కూడా స్థిరంగా నిలిచి ఉండగలుగుతోంది. ఆయనే లేకపోయింటే అంతర్యామిగా ఆయనే గనక లేకపోయింటే గనక ఇవన్నీ కూడా ఉంటూ ఉండేవి కాదు. ఆయనే ఆనాడు సంకల్పించి కటాక్షించకపోయింటే గనక ఇవన్నీ కూడా ఉండి ఉండేవి కాదు. అలా సంకల్పించడానికి కారణం దేనికండి అంటే ఆయన ఆశ్రిత వాత్సల్యం కలిగినటువంటి వాడు కాబట్టి. కుతః ప్రవృత్తి ఉన్ సంకల్పం మొజియ ఉండాగవే మాట్టాదైవై ప్రవృత్తి పత్తెత్తాలే సకలోత్పత్తిயும் ప్రవృత్తిயும் ఉన్నుడయ ஒரு కటాక్ష ఫలమన్రో ఎంగై. అసలు జీవులే లేదు, భువనాలే లేవు, జన్మలే లేవు అన్నప్పుడు ఇంకా ప్రవృత్తి ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు ముందు అవి ఉంటే ప్రవృత్తి అనేటటువంటిది ఉంటుంది. ముందు మనం ఈ లోకంలో మానవుడిగా జన్మించిన తర్వాత మన స్వభావం ఎలా ఉండాలి, మనం ఎలా ప్రవర్తించాలి అనేటటువంటిది తర్వాత. అసలు భువనాలే లేవు, మనం సృజింపబడలేదు అంటే అసలు ప్రవృత్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా ఇంకొకసారి దాని గురించి చెప్పడం, గట్టిగా చెప్పడం. ఆయన కటాక్షమే లేకపోయింటే అసలు నువ్వు పుట్టుండేవాడివి కాదు, అసలు నువ్వు ఇలా ప్రవర్తించేటటువంటి వాడివే కాదు అనే అలా చెప్పడం. అసలు పుట్టడమే లేకపోతే ప్రవర్తన ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. కానీ నువ్వు ఇలా ప్రవర్తించేటటువంటి వాడివి కాదు అని చెప్తే ఆయన యొక్క వైభవాన్ని ఇంకొక రెండోసారి గట్టిగా చెప్పడం అనమాట. ఆయన కటాక్షం యొక్క వైభవాన్ని రెండోసారి గట్టిగా చెప్పడం కోసం విడిగా మళ్ళీ ఇంకొకసారి దాన్ని ప్రస్తావన చేయడం కోసం కుతః ప్రవృత్తి, అసలు నీ సంకల్పమే లేకపోతే స్వామి ఇలా మేము ప్రవర్తించేటటువంటి వారమై అవ్వగలిగే వారమా అంటే చక్కగా ఇంద్రియములు కలిగి ఆలోచించేటటువంటి బుద్ధి కలిగి ఎలా చేయాలి అంటే అలా నిర్దేశించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగేటటువంటి వారం అవ్వగలమా? నీ కటాక్షం వల్లే అది అవుతోంది, సాధ్యమవుతోంది అంటున్నారు. సకలోత్పత్తియం ప్రవృత్తియం ఉన్నడయ ఒరు కటాక్ష ఫలమన్రు, ఆయన యొక్క ఒక్క కటాక్ష ఫలంగా ఈ సకలము కూడా ఉత్పత్తి ప్రవృత్తి అన్నీ కూడా ఆయన సంకల్ప రూపమైనటువంటి కటాక్షమే కదా. ఆయనకు అద్వితీయమైనటువంటి ఆ కటాక్ష ప్రభావంతోనే ఈ లోకములన్నీ కూడా చక్కగా ప్రవర్తింపబడుతున్నాయి, ఈ లోకములన్నీ కూడా చక్కగా సృజింపబడుతున్నాయి, ప్రవర్తింపబడుతున్నాయి అనేటటువంటి విషయం తెలియజేస్తున్నారు. మిగిలినటువంటి విశేషాలు రేపటి రోజున యథావకాశంగా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.